ఇక్కడ సింహం వారికి కనుక చూసుకుంటే ఆదాయము వ్యయము ఈక్వల్గా ఉందండి. అంటే 11 అని చూపిస్తున్నారు. అంటే దీన్ని మనం పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది. దీన్ని నెగిటివ్ కోణంలో కూడా చూస్తారు కొంతమంది. ఎలా అంటే ఇప్పుడు మనకి అబ్బాయి అవసరానికి తగ్గ డబ్బులు వస్తున్నాయి ఈజ్ పాజిటివ్. వచ్చిన డబ్బులన్నీ కరెక్ట్ ఖర్చు అయిపోతున్నాయి అంటే నెగిటివ్. అంతే కదా. ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి ఎంత ఖర్చు ఉందో అంత డబ్బు రాని వాళ్ళు కూడా ఉంటారు. నెలకు ఒక 50,000 ఖర్చు అవుతుంది ఇంట్లో అంటే 50,000 రాక 30,000 40,000 వచ్చి 10,000 అప్పు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే హ్యాపీగా చెప్పాలంటే 11కి 11 ఈక్వల్గా ఉందంటే. కాకపోతే ఎంతైనా మనం సేవింగ్ చేసుకోవాలనే థాట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గాలి సింహం వారు అంటే చేయవలసింది ఏమిటి, సింపుల్గా మీకు ఎక్కడైనా టెంపుల్స్లో అన్నదానాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయండి. 100% ఖర్చులు తగ్గుతాయి. క్లియర్. అలాగే ఇక్కడ ఖర్చులు మెయిన్గా ఎందుకు అవుతాయి వీళ్ళకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అష్టమశని ఒకటి జరుగుతుంది. ఈ అష్టమశని జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏ రాశి వారికైనా వర్క్స్ స్లో అవుతాయి. అంతకుమించి ఏముండదు. అక్కడ మనం కంగారు పడి భయపడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే వర్క్ స్లో అవుతుందో మనం ఇంకొంచెం బద్దకిస్తాం. సర్లే రేపు చేద్దాం. ఎప్పుడైతే మీరు టైం ల్యాగ్ చేశారో అది కూడా మనీ ఈక్వల్ టు మనీ. టైమ్ ఈజ్ ఆల్సో మనీ. టైం పోయిందంటే మీకు అక్కడ చేయాల్సిన పని చేయకపోతే పోయినట్టే కదా. ఇక రాజ్యపూజ్యం అవమానం తీసుకుంటే 3, 6 అంటే అవమానించే వాళ్ళ సంఖ్య 3 ఉంటే, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 6 ఉంది. సో వీళ్ళకి రాజ్యపూజ్యం పెరగాలి అంటే రాజశ్యామల అమ్మవారి ఆరాధన లేదా శ్యామల దండకం లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన రాజ్యపూజ్యం పెరుగుతుంది. ఇక అవమానం తగ్గాలి అంటే కనుక మనకి కర్పూర వేటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా అవమానం అనేటువంటిది తగ్గుతుంది వీరికి.